హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిస్టరీ మిస్టరీ ఛానల్. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనే సామెత వాడుతుంటారు. అంటే అది సాధ్యం కాని పని అని అర్థం. మరి ఆ దెయ్యాలే ఏకంగా గుడిని కడితే? అయినా దేవుడున్న దగ్గర దెయ్యాలు ఉండవంటారు కదా, మరి గుడి ఎలా కట్టాయి? ఈ వార్తని నమ్మాలి అంటే ముందు దెయ్యాలు ఉన్నాయని నమ్మాలి. ఎందుకంటే దేవుడున్నాడని విశ్వసించారంటే దెయ్యాలు కూడా ఉన్నాయని అంగీకరించాల్సిందే అంటారు కదా. దెయ్యాలే లేవని ఫిక్స్ అయిన వారు మాత్రం ఇది అస్సలు చదవకపోవడమే మంచిది. ఇంతకీ దెయ్యాలు ఎందుకు గుడి కట్టాయి, ఎక్కడ కట్టాయి? కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో బొమ్మవర అనే గ్రామంలో ఓ గుడి ఉంది. ఆ గుడి పేరు సుందరేశ్వరాలయం. సుందరేశ్వరుడు అంటే శివుడు. ఇక్కడ శివలింగం ఎంతో అందంగా ఉంటుంది, అందుకే సుందరేశ్వరుడు అని పేరు. ఈ గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు తెగ భయపెట్టేవట. బయటకు రావాలంటనే జనాలు భయపడిపోయేవారు. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థం కాక మాంత్రికుడిని ఆశ్రయించారు. వాటిని తరిమి కొట్టేందుకు మంత్ర విద్యలు నేర్చుకున్నప్పటికీ ఆయనకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకుని ఊరి ప్రజలందరి సహకారంతో గుడి నిర్మించారు. దెయ్యాలు ఆ గుడిని నాశనం చేసేయడంతో కోపంతో ఊగిపోయిన మాంత్రికుడు మంత్రశక్తితో తను వశం చేసుకున్నాడు. వాటి జుట్టు కత్తిరించి బంధించాడు. తమను విడిపించాలని దయ్యాలు వేడుకోవడంతో పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి ఊరి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోవాలని మాంత్రికుడు ఆంక్షలు పెట్టాడు. తప్పని పరిస్థితుల్లో రాత్రికి రాత్రే గుడి నిర్మించిన దెయ్యాలు అక్కడి నుంచి మాయమైపోయాయి. గుడి మీద ఉండే బొమ్మలను చూసినా ఆ గుడిని దెయ్యాలే నిర్మించాయని తెలుస్తుందని స్థానికులు అంటారు. ఎందుకంటే ఏ ఆలయంపైన అయినా దేవుడి బొమ్మలు, నృత్య భంగిమలు ఉంటే ఈ గుడిపై మాత్రం దెయ్యాలుంటాయి. అయితే గుడిని మళ్లీ నిర్మించిన దెయ్యాలు శివలింగాన్ని ప్రతిష్ఠించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాయట. అప్పటినుంచి ఆ గుడిలో శివలింగం లేకుండా అలాగే ఉండేదట. కొన్నేళ్ల తర్వాత ఆ ప్రాంతంలో మంచినీళ్ల బావిని తవ్వుతుంటే పెద్ద శివలింగం బయటపడింది. ఆ శివలింగాన్ని తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్ఠించి అప్పటినుంచి ఆ గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు. భూతనాథుడిని అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అక్కడి వారికి అంతా మంచే జరిగిందట. అందుకే దెయ్యాలు నిర్మించిన దేవాలయం అని పేరు పెట్టేసుకుని సుందరేశ్వరుడిని పూజిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.